ఈరోజు పొద్దున్నే పేపర్ న్యూస్ ఒకసారి చూస్తే మనం ఈనాడులో పెద్ద ఆర్టికల్ బ్యానర్ సహా వేసింది, పెద్ద హెడ్లైన్ టాప్లో పెట్టింది. జగన్కు ఆదాని లంసం ఎంత? 1750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనమంట. దీనికి బుల్లెట్ పాయింట్స్ ఏం పెట్టిందంటే, జగన్తో గౌతమ్ అదాని పలుమార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు, విచారణ జరిపి నిర్ధారించిన FBI, గౌతమ్ అదాని, సాగర్ అదాని సహా 8 మందిపై అమెరికాలో కేసు పెట్టారు. అలాగే అదాని, సాగర్ అదానిపై అరెస్టు వారెంట్లు కూడా జారీ చేశారు. ఆ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని మన ఈనాడైతే వార్త రాసింది. మరి పెను ప్రకంపనలు ఏపీలో ఎక్కడ జరుగుతున్నాయో అర్థమే కావడం లేదు. భూకంపం భద్రయ్యే విధంగా ఈనాడు పేపర్లు అయితే రాసింది, బట్ అది ఎక్కడ జరుగుతుందనేది తెలియదు. దీన్నే మనం ఒక సాక్షి పేపర్లో వాళ్ళు ఏం రాశారని చూసుకుంటే, సెకీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి ఆదానితో ఏం సంబంధం అంటూ రాసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందానని సాక్షి పేపర్లో రాసింది. అత్యంత తక్కువ యూనిట్కి 2.49తో సరఫరా చేసేలా ఆ సమయంలో బహిరంగ మార్కెట్లో ఆ యూనిట్ ధర ₹5.10 ఉంటే ఏపీ ప్రభుత్వం ₹2.49తో సరఫరా చేసుకునేలా ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఆ సాక్షి పేపర్ అయితే తెలిపింది. దీనికి ఏపీకి ఏం సంబంధం అని వాదిస్తోంది. అసలు అదాని గ్రూప్ సంస్థలతో ఏపీకి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని కూడా వైసీపీ నేతలు అయితే వాదిస్తున్నారు. ఓన్లీ 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుతో సెకీతో మాత్రం ఒప్పందం కుదుర్చుకుందామని చెప్తా ఉంది. మరి దీనికి మనం చూసుకున్నట్లయితే మన అదాని కంపెనీ ఏం చెప్పింది దీనికి ఒకసారి మనం చూస్తే, అదాని కంపెనీ దీని మీద ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. దాన్ని మనం అది ఈనాడు పేపర్లో రాసింది. ఆ స్టేట్మెంట్ కూడా మనం దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, మాకు అవన్నీ నిరాధార ఆరోపణలు, అవి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ ప్రకటనలో ఏం చెప్పిందంటే, జగన్ అదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ అక్షరాల 2,76,333 కోట్లంట అని ఈనాడు పేపర్ రాసింది. ఈ అమ్మ ఏపీ మొత్తం బాగు చేయొచ్చు దీంతో అయితే, బట్ అది నిజమో కాదో తెలియదు. ఇంకా ప్రస్తుతానికైతే ఆరోపణలు మాత్రమే. దీనిపై మనకి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. జస్ట్ అమెరికా కూడా ఓన్లీ ఆరోపణలు చేసింది, ఇంకా అది కన్ఫర్మ్ అయితే చేయలేదు. కానీ ఈనాడు మాత్రం ఏదో మునిగిపోయింది, కన్ఫర్మ్ చేసేసారు. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి పాకిందంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లతో మొత్తం పేపర్ మొత్తం నింపేసింది. దీంట్లో మనం చూసుకుంటే ఒక 4 పేపర్లో మొత్తం అదే ఉంది. చూస్తే అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ ఒక దాంట్లో జగన్ ఆదానీల జుగల్బందీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు అసలు పెద్ద టైటిల్ పెట్టి ఒక పేజీ మొత్తం నింపేసింది, కాలమ్స్ అన్నీ. అయితే దీన్ని మనం కరెక్ట్గా వాళ్ళు అదాని స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. ఇది అదాని స్టేట్మెంట్, కంపెనీ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే, అన్నీ నిరాధార ఆరోపణలే. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ SEC చేసిన ఆరోపణలన్నీ నిరాధారణమైనవి, మేము వాటిని ఖండిస్తున్నాము. ఆధారాలతో నిరూపితమయ్యే వరకు నిందితులు నిర్దోషులుగానే పరిగణించాల్సి ఉంటుంది అని గ్రూప్ ప్రతినిధి అయితే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసుల్లో అవసరమైతే అన్ని న్యాయపరమైన చర్యలకు తీసుకుంటామన్నారు. పాలనా పారదర్శకత, నియంత్రణ పరమైన నిబంధనలను పాటించడంలో ఎప్పుడు కట్టుబడి ఉంటుందని మా గ్రూప్ చెప్పుకొచ్చింది. మాది అన్ని చట్టాలకు లోబడి పనిచేస్తున్న సంస్థ అని వాటాదారులు, భాగస్వామ్యులు, ఉద్యోగులకు హామీ ఇస్తున్నామైతే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏదేమైనా పాపం ఈ ప్రకటనలతో అదాని షేర్లు
ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. ఇంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్టు ఒక వివాదాన్ని అయితే సృష్టించింది. అది మొత్తం ఆరోపణలన్నీ తేలింది. ఆ సమయంలో కూడా అదానీ గ్రూప్ షేర్లని భారీగా, ఎంత భారీగా అంటే టోటల్గా పడిపోయినాయి. ఇండియాలో రిచెస్ట్ పర్సన్గా, ప్రపంచంలోని బిలియనర్గా ఉన్న అదానీ ఒక్కసారిగా కుప్ప కూలి 10వ స్థానాన్ని వరకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజా ప్రకటనతో మళ్ళీ అదానీ గ్రూప్ ఘోరమైన స్థాయిలో స్టాక్ మార్కెట్లో పడిపోయింది. మరి ఇది ఎంతవరకు తేలుతుంది, ఇది నిరాధారణమైనవా లేక నిజమైనవా అనేది మనకు తెలియాల్సి ఉంది. కానీ ఈనాడు పేపర్ మాత్రం కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు జగన్ మీద రోజు అవే కథనాలు వడ్డించేలా ఉంది. మనం చూసుకున్నట్లయితే టాప్ పేజీ నుంచి మొదలు పెడితే లాస్ట్ పేజీ వరకు ప్రతి చోట జగన్ అంశమే కొట్టింది. జగన్కి అదానీ లంచం 1750 కోట్లను ఒక పేజీలో వేస్తే, మరొక పేజీలో మాత్రం జగన్కి ఇది అంతర్జాతీయ స్థాయికి జగనే అవినీతిని రాసుకొచ్చింది. అలాగే జగన్ ఆధీనంలో జుగల్బందీ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలాంటి ఒక పెద్ద విశ్లేషణ కూడా రాసుకొచ్చింది. ఇంకొక దాంట్లో ఏకంగా 2,76,333 కోట్లని రాసింది. మరి ఇంత అవినీతి మన ఏపీలో జరిగిందా లేదా అని ప్రజలైతే విశ్వసించాలి. బట్ ఇది ప్రస్తుతానికైతే ఆరోపణలు మాత్రమే. బట్ నిజాలు అనేవి మనకు ముందు తెలియాల్సి ఉంటుంది. పేపర్ మాత్రం కుమ్మేసుకుంటుంది, తన ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాసుకుంటుంది.